అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12న అంటే ఈ నెల 12వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపు 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి 8,425 కోట్ల రూపాయలను విడుదల చేశారు. మరి ఇక్కడ కొంతమందికి జూన్ 5 నుంచి కూడా డబ్బులు పడతాయంటున్నారు. మరికొంతమందికి డబ్బులు పడుతూ ఉన్నాయి. ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉన్నాయండి. మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీకు డబ్బులు పడతాయా పడవా అని చెప్పేసి ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల వారీగా మనకు జాబితా అనేది రావడం జరిగింది. మరి మనమైతే ఈ యొక్క జాబితాను అంటే ఫుల్ లిస్ట్ మనకు రాదు, కానీ మీకు ఈ పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి ప్రభుత్వం మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అది ఎలాగో నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఆల్రెడీ నిన్నటి నుంచి 13వ తారీఖు నుంచి డబ్బులు పడుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి డబ్బులు పడుతూ ఉన్నాయి. ఇద్దరు పిల్లలు ఉంటే 26,000 రూపాయలు పడుతున్నాయంటే 15,000 ఇస్తామని చెప్పింది ఏపీ ప్రభుత్వం. కానీ ఒక 2,000 రూపాయలను స్కూల్లో మెయింటెనెన్స్ కోసం తీసేసి 13,000 రూపాయలను అయితే ఇస్తూ ఉన్నారు. మొత్తం ఇద్దరు పిల్లలు ఉంటే 26,000 రూపాయల వరకు కూడా జమ అవుతూ ఉన్నాయి. మరి ఏ విధంగా జమ చేస్తున్నారేంటి, ఎవరికి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు ఎవరికి పడుతున్నాయి, తర్వాత జూలైలో ఎవరికి పడతాయి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు లిస్టులో పేర్లు వచ్చి డబ్బులు పడకుండా ఉంటే ఏం చేయాలి, ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, ఇంపార్టెంట్ వీడియో. అలాగే లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది, లైక్ గుర్తు ఎదురుగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వెంటనే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరి తప్పకుండా ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయనే విషయాన్ని తెలియజేస్తాను. అలాగే డబ్బులు పడకపోతే ఏం చేయాలని తెలియజేస్తాను. దాంతోపాటుగా ఆ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారానే ఎలా అనేది చెప్తాను. ఇవన్నీ కూడా ఉంటాయి ఈ వీడియోలో, చివరి వరకు చూడండి. ఇక లాస్ట్ మనకు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మీరు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. ఎదురుగా మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి. మరి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అంటే పిల్లలు ఉన్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి నిన్నటి రోజున దాదాపు ఎన్పిసిఐ లింక్ యాక్టివ్గా ఉండి మనకు పిల్లలకు 75% హాజరుండి అర్హతలు ఉన్నటువంటి 67 లక్షల మంది తల్లులకు మనకి యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. 8,425 కోట్ల రూపాయలను. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనేది నిన్నటి రోజున నేను వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో. మరి అర్హతలు ఉన్న వారికి అయితే డబ్బులు పడుతూ ఉన్నాయి, అర్హత లేని వారికి అయితే డబ్బులు పడట్లేదు. మరి అర్హత ఉండి కూడా డబ్బులు పడని వారు ఏం చేయాలనేది కూడా ఇక్కడ మనం చెప్తాను నేను. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే కూడా మన ఛానల్లో ఆ వీడియో ఉంది, చూడండి. మరి ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు నిన్న ఉదయం నుంచి కూడా మనకు అంటే 12వ తారీఖు డబ్బులు విడుదల చేసిన 12వ తారీఖున ఎవరికి డబ్బులు పడలేదు. మరి నిన్న 13వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఒక పిల్లాడుంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు ఇట్లా జమ అవుతూ ఉన్నాయన్నమాట తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు. మరి ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు మనకు జమ అవుతూ ఉన్నాయి కాబట్టి మీకు ఈ డబ్బులు వస్తాయా రాదా అనేది ప్రాథమికంగా మీరు తెలుసుకోవాలి. మొత్తానికి మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ విధంగా మనకు ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి ఇక్కడ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లల తల్లుల ఖాతాల్లోకి మాత్రమే జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. మరి కొంతమందికి జూలై 5 నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పింది. మరి జూలై 5 నుంచి ఎవరికి డబ్బులు పడతాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై అంటే ఇప్పుడు కొత్తగా 5 సంవత్సరాలు నిండిపోయి 6 సంవత్సరాలకి 1వ తరగతిలో చేరుతున్నటువంటి వారికి, అలాగే మనకు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో చేరుతున్న వారికి అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతున్న వారికి మాత్రం జూలై 5 నుంచి పడతాయి. మిగిలినటువంటి వారందరికీ కూడా ఇప్పుడే డబ్బులు పడిపోతాయి.
కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి మన ఛానల్ ద్వారా, మీ డైరింగ్ల మహేష్ ఛానల్ ద్వారా అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాను నేను. మన కుటుంబ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా వస్తూ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఈ లిస్ట్లో ఏ విధంగా పేర్లు చెక్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయంలో ఫైనల్ జాబితా అనేది అందుబాటులోకి వచ్చింది. మరి ఈ జాబితాలో మీ పేరు రాకుండా ఉన్నా, మీకు అర్హత ఉండి మీ పేరు కనుక రాకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే, ఈ లిస్ట్లో పేరు లేదు కాబట్టి మళ్ళీ కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు సచివాలయంలో. మళ్ళీ కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. అక్కడ దరఖాస్తు పెట్టుకుంటే 26వ తారీఖు లోపు, ఈ రోజు నుంచి 26వ తారీఖు లోపు కనుక మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మళ్ళీ కూడా మీ దరఖాస్తును పరిశీలించి మళ్ళీ 30వ తారీఖున ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తుంది. మరి 30వ తారీఖున వచ్చేటువంటి లిస్టుతో పాటు 1వ తారీఖు అంటే ఎవరైతే ఇప్పుడు 1వ తరగతిలో చేరుతున్నవారు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతున్న వారితో పాటుగా మీకు మళ్ళీ కూడా జూలై 5 నుంచి కూడా డబ్బులు పడతాయి. కాబట్టి లిస్టులో పేరు లేని వారు కూడా కంగారు పడద్దు. మరి కొంతమందికి ఏమవుతుందో తెలుసా, ఆ లిస్టులో పేర్లు అనేది ఇక్కడ భర్త వాళ్ళ ఊర్లో రావట్లేదు, ఆ పేర్లు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో వస్తున్నాయి. అంటే ఎవరైతే మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వల్ల ఉంటుంది, ఇది మామూలుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ అయి ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఇవి ఇక్కడ ఏమైందంటే కొంతమందికి వాళ్ళ ఊర్లో ఏదైతే ఇప్పుడు మీ భర్త వాళ్ళ ఊర్లో రావట్లేదు, కొంతమందికి పేర్లు లిస్టులో పేర్లు లేవు. ఆ లిస్టులో పేర్లు లేవని మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఒకసారి మీ అమ్మ వాళ్ళ ఊరి లిస్టులో కూడా చెక్ చేసుకోండి, అట్లా కూడా వచ్చాయి కొంతమందికి కొన్ని జిల్లాల్లో. కాబట్టి మీ భర్త వాళ్ళ ఊరి లిస్టులో కనుక మీ పేరు లేకపోతే సచివాలయానికి వెళ్ళాలండి. లిస్టు అందరి లిస్టు చూడాలి అంటే సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవాలి, ఇంకెక్కడ ఆప్షన్ లేదు. మీకు ఈ పథకం వస్తుందా రాదా అని చెప్పేది మాత్రం మీ ఫోన్లో తెలుసుకోవచ్చు. NBM అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గత ప్రభుత్వం పెట్టింది, NBM అప్లికేషన్ స్టేటస్ అని, అందులో తెలుసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇక్కడ మీకు వేస్తాను వీడియో అనేది, దాన్ని చూసి మీరు చెక్ చేసుకోవచ్చు. మరి సచివాలయాల్లో ఆల్రెడీ లిస్టులు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. ఆ లిస్టులో లేకపోతే ఒకసారి మీ అమ్మ వాళ్ళ ఊరి లిస్టులో చెక్ చేసుకోండి తల్లులు. మరి అక్కడ కూడా లేకపోతే కనుక ఆ తర్వాత మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకొని లిస్టులో పేర్లు లేకపోతే కనుక అక్కడ మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 26 లోపు, ఈ నెల 26 లోపు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు మళ్ళీ కూడా 30వ తారీఖు వచ్చేటువంటి లిస్టులో మీ పేర్లు వస్తాయి. తర్వాత జూలై నుంచి కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి ఇచ్చిన మాట ప్రకారం మన కుటుంబ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి స్కూళ్ళలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి 2,000 కట్ చేసి మనకు 13,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తున్నారు. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి, కొంతమందికి మెసేజ్లు రావట్లేదు. మరి ఖచ్చితంగా మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా రాదనేది తెలుసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క డబ్బులు వస్తాయా రాదని చెప్తూ ఉంటాను. ఈరోజు ఎవరికి అంటే ఈరోజు కొంతమంది జిల్లాలకు పడుతున్నాయండి. అంటే ఒకేసారి 8,000 కోట్ల రూపాయలు జమ చేయడం అంటే మాట కాదు. మరి రోజుకు కొంతమందికి ఒక 20,000 మందికి, 30,000 మందికి, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా 20 నుంచి 30,000 మందికి జమ అవుతూ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు సచివాలయానికి వెళ్ళండి, అక్కడ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అలాగే మీరు ఇంట్లో కూర్చునే NBM స్టేటస్ అని గూగుల్లోకి వెళ్ళి NBM స్టేటస్ అని టైప్ చేయండి. అక్కడ వైఎస్ఆర్ చేయుత NBM స్టేటస్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు తల్లికి వందనం అని వస్తుంది. తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. 2025-26 సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఉంటుంది, ఎంటర్ చేసి గెట్ OTP కొడితే OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు వస్తుందా రాదా, అంటే మీరు లిస్టులో ఉన్నారా లేదా, ఏ సచివాలయ పరిధిలో మీరు ఉన్నారు, మీ పేరుంది అని వస్తుందన్నమాట. అక్కడ మీరు ఆ విధంగా తెలుసుకోవచ్చు. ఆ వీడియో నేను ఇక్కడ యాడ్ చేస్తాను. దాని ప్రకారం మీరు NBM స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి. 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివిన 75% హాజరు ఉన్నటువంటి పిల్లలకు. ఇక జూలై 5 నుంచి ఇప్పుడు కొత్తగా 1వ తరగతిలో చేరేవారికి, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేవారికి జూలై 5 నుంచి కూడా డబ్బులు పడతాయి. ఇక్కడ నేను వీడియో వేస్తాను. ఆ వీడియో ద్వారా మీరు NBM స్టేటస్ మీ ఫోన్లో చెక్ చేసుకోండి. మరి మీ ఫోన్లో మీరు ఇట్లా గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ NBM స్టేటస్ అని టైప్ చేస్తే, సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు వైఎస్ఆర్ చేయుత పేమెంట్ స్టేటస్ అని చెప్పి వస్తుంది చూడండి. ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయాలి. మొదటి లింక్ ఇది, దీనిపైన క్లిక్ చేసేయండి. మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మరొక సైట్ అనేది ఓపెన్ అవుతుంది NBM అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి. ఇక్కడ చూసారా NBM అప్లికేషన్ స్టేటస్ అని. ఇక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ స్కీమ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, తల్లికి వందనం అని చెప్పేసి. మొన్న
మత్స్యకారుల కేసు డబ్బులు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ తల్లికి వందనం, ఈ తల్లికి వందనం పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సంవత్సరం అడుగుతుంది, ఏ సంవత్సరం అని చెప్పేసి. మరి 2025, 26 మనకు కావాల్సింది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు, తల్లి ఎవరైతే ఉంటారో వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది చూడండి, గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకంటే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే కనుక మీకు ఏమైందంటే ఇక్కడ మీ డిస్టిక్, మండలము, సెక్రటేరియట్ కోడ్, సెక్రటేరియట్ నేము, క్లస్టర్ కోడ్, బెనిఫిషరీ నేము, మొబైల్ నెంబర్ వస్తుంది. మరి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడ కింద రిమార్క్స్లో వచ్చేస్తుంది. ఇక్కడ రిమార్క్స్ అని ఉంది చూడండి, ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి, స్టేటస్ మీకు డబ్బులు పడిందా లేదా రిమార్క్స్ ఇట్లా వస్తుందన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రిమార్క్స్లోనే మీకు చూపించేస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్బిఎం స్టేటస్ అనేది చెక్ చేసుకోండి, మీకు డబ్బులు వస్తాయా రావా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేటస్ అనేది మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోండి. మరి ఇదే అప్డేట్, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.